తెలియని వ్యక్తులు, మాస్క్డ్ పర్సన్స్ పెట్టి, కానీ ఇక్కడికి వచ్చేతలకి చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఐజీ అలాంటి సీతారామాంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు, గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలన్న ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16th 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్, నాకు తెలియనటువంటి వ్యక్తులు. కానీ రిపోర్ట్కి వచ్చేసరికి సీతారామాంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, కొట్టారు, ఇంకొకరు కొట్టారు. దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి. పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయకులు నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఇది కదా నీ వర్షన్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంట. ఎద్దు ఏంది, ఈనేదేంది, అది ఈనదు కదా. ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైమ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్? వాట్ ఈస్ హిస్ వర్షన్? వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్? ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ? ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీని ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీల్ని కూడా పెట్టాల్సింది పెట్ట. సో ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతున్నగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి. మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపీసీ. ఇది చట్టం మనకు ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. Violated FIR after 3 years, what is its value? Violated of examinations of accused witnesses. Violated examination of witnesses. Supreme Court said 100 times. ఒక సాక్షిని 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబ్ ఇనిషియో. గౌరవ సుప్రీం కోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది. చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా, వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే, ఇది ఎక్కడ చెప్పుండాలి మీరు? ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం ఉండుండకపోవచ్చు,
లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు. మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. గౌరవ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ. సునీల్ కుమార్ గారు కొట్టాడు, లేకపోతే సీతారామన్ గారు వచ్చి కొట్టారు, కూర్చున్నారు కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్లో, క్రిమినల్ లాలో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు, అర్లియస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి? మీరు మాస్క్డ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా? అన్నోన్ పర్సన్స్, తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా? 3 సంవత్సరాలు మీకైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే పగ ఉంటుందో, ఎవరినైతే ఇరికించాలనుకున్నారు. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు. 11th 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి? ఈ రిపోర్ట్ లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు. 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసి 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెట్టండి. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఇస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, 12 రాసి ఉండాలి, అవునా కాదా? 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు ఇంతే. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా? సోదికి పోయినావా? లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్? సో ఈ ఒక్క విషయం చాలదా?